తలపై నెమలి పింఛం, ఒంటి నిండా విభూతి, మెడలో రుద్రాక్షలు, ఆటవిక వేషధారణ, డప్పు చప్పుల మధ్య సాంప్రదాయ నృత్యాలు, ఉపవాస దీక్షలు, ఊరూరా సందడి. ఇది ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాన్ని తట్టి లేపినా ఆగుపించే సందడి. ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి వేడుకల సందర్భంగా దండారి ఉత్సవాలపై HMTV ప్రత్యేక కథనం. దీపావళి పండుగ సమీపిస్తుందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాలు, గోండుల దండారి, గుస్సాడి నృత్య ధ్వనులతో మారుమ్రోగిపోతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని రాజుగోండులకు మాత్రమే పరిమితమైన సంప్రదాయం దండారి. దీపావళి సందర్భంగా గోండులు, కోలాంలు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఇది ఒక భాగం. డప్పుల దరువ, రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం, చచోయి నృత్యం, రేలా పాటల నడమ చేసే నృత్యం ఇందులో ప్రత్యేకం. అయితే దీపావళి పండుగ సమీపిస్తుండటంతో జిల్లాలోని గిరిజన గూడాల్లో ఈ గుస్సాడి, దండారి వేడుకలకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఈ దండారి నృత్యం విడిగా చేసేది కాదు. దీపావళి సందర్భంగా గోండులు, కోలాంలు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఒక భాగం. గుస్సాడి నృత్యంతో పాటు పలు సామాజిక అంశాలు, ఇతర సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని చేసే ప్రదర్శనలే దీపావళి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దండారి సంబరాల్లో కొందరు గిరిజనులు ధరించే గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మా ఊరికి మళ్ళీ అచ్చుడు, దండారి ఉత్సవాలు ఇట్లా కొనసాగుతున్నాయి. దీక్ష 12 రోజులు అవుతుంది మొత్తానికి. అది ముత్తాత నుంచి నడుస్తున్నది సంప్రదాయం, అప్పటి నుంచి నడుస్తుంది. పాడి పంట అన్ని ఇట్లా సంబంధాలకు అన్నిటికీ ఇది కుదిరిచ్చుడు అన్నట్టు. నా పేరు లక్ష్మణ్ అన్న. ఈ మాన్కాపూర్ నుంచి నేను మాట్లాడుతున్నా. మేము ఈ దీపావళి ఎప్పటి నుంచి చేస్తున్నామంటే మేము ఆకడి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామన్న. ఆకడి చేస్తే ఆకడి రోజు మేము ఆవులకు, ఎడ్లకు మేము దేవుడు చేస్తున్నాం. అక్కడికి వచ్చి సాయంత్రం మేము ఇక్కడ మనకు దేవుడు ఉంటాయి, ఊళ్ళో వచ్చి దేవుడు చేస్తున్నాం. మేము దేవుడు ఏమంటే మన లోపల ఏమన్నా పర్ర దేవుడు అని ఉంటాయి. ఇది మన ఆకడ దేవుడు. ఆకడ దేవుడికి మేము బయట తీసి ఈడ పూజ చేస్తున్నాం. మళ్ళీ జెండా అన్ని ఉంటాయి సార్, అక్కడ మేము పూజ చేస్తున్నాం. ఇది మన సాంప్రదాయం. ఆకడి నుంచి చాలు చేస్తే మేము 4 నెలలు మేము ఎగురుతున్నాం. 4 నెలల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మేము ఇవి భోగి అని చేస్తున్నాం సార్. గోండు జీవనాన్ని, ఆచారాలను, అడవితో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఉత్సవమే ఈ గుస్సాడి సంబరాలు. అడవి జంతువులు, క్రూర మృగాలు, సాధు జంతువులు, వాటితో గోండులకు ఉన్న సంబంధాలను తెలియజేసేలా గుస్సాడి నృత్యాలు ఉంటాయి. అడవిలో ఉండే జంతువుల శరీర భాగాలు, నెమలి పించాలతో చేసిన వస్తువులను ధరించి నృత్యాలు చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబం విడిపోతే వచ్చే కష్టాలు, కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలు, గొప్పతనం గురించి నాటకాల ద్వారా ప్రదర్శిస్తారు. దీపావళి పండుగ ముగిసిన 2వ రోజున కోలబోడి జరుపుకొని గుస్సాడీలను విరమిస్తారు. దండారి కళాకారులతో పల్లెల్లో సందడి నెలకొంది. మరో 2 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆదివాసీ పల్లెలన్నీ నాగోరే దండారి అంటూ సందడికి సిద్ధమయ్యాయి. విభూది గురించి హోమ్ గురు అని హోమ్ గురు ఇచ్చింది. అది విభూది. ఈ శంకరుని అవతారానికి విభూది అనేది హోమ్ గురు ఇస్తాడన్నమాట. అలాగే టోపీ, ఈ గుసాడి వేషధారణలో భాగంగా రుద్రాక్షమాల, కాళ్లకు గజ్జెలు, గంగారం సోట అనేసి జల్గురు అతని కూతురు జలకన్య ఇస్తుందన్నమాట. దీక్ష వచ్చేసి 10 రోజుల దాకా, భోగి నుంచి కోలబోడి దాకా 10 రోజులు దీక్ష ఉంటుంది. ఈ గుసాడి దీక్ష అనేది.